I'm Dr. Fazlun Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center Clinical Head Doloch. సో చాలా మంది లేడీస్కి మనకి ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అంటే అసలు ఇన్ఫెక్షన్ వల్ల ఫర్టిలిటీ ప్రాబ్లం ఏముంటుంది అనేది డిస్కస్ చేసుకుందాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, వెజైనా అంటే ఎంట్రన్స్, ద్వారం ఏదైతే ఉంటుందో గర్భసంచికి వెళ్ళే ముందు కలిసే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెజైనా అంటారు. సో అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే స్పర్మ్స్ అనేది వెరీ డెలికేట్, అంటే అవి వెళ్ళడానికి ఒక ఫ్లూయిడ్ స్పర్మ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఒక్కొక్కసారి ఆ స్పర్మ్స్ కూడా డెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే మన లేడీస్లో వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా, అంటే కర్డీ వైట్ డిశ్చార్జ్, అంటే నెలసరికి ప్రమేయం లేకుండా మధ్య మధ్యలో కాకుండా కంటిన్యూస్ గా కొంతమందికి వైట్ డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది, అంటే కర్డీ వైట్ డిశ్చార్జ్ అనమాట. అండ్ ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది. సో వాళ్ళలో ఏంటి అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ కామన్ అనమాట వెజైనాలో. సో ఇలా ఉన్న వాళ్ళలో ఏంటంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్, అంటే తరచుగా వస్తున్నాయా ఇన్ఫెక్షన్స్ అనేది చూసుకోవాలి. అండ్ అలానే ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ తో సంబంధించి కూడా ఆ యూరిన్ లో ఇన్ఫెక్షన్ పక్కనే ఉండడం వలన, యూరిన్ లో కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వలన ఒక్కొక్కసారి మనకి వెజైనాలో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. సో ఖచ్చితంగా ఇట్లా వెజైనాలో ఇన్ఫెక్షన్స్ వచ్చాయంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సో కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే వైట్ గా వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అది క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అవుతుంది అనమాట. సో ఈ క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ అనేది లోకల్ ఇమ్యూనిటీ, అంటే లోకల్ గా వెజైనా అనేది ఎసిడిక్ గా ఉంటది, అంటే ఏ బ్యాక్టీరియాని ఏ ఇన్ఫెక్షన్ ని రాకుండా చూస్తుంది మామూలుగా. సో దాని లోకల్ ఇమ్యూనిటీ తగ్గిపోయినప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది యూరిన్ ఇన్ఫెక్షన్స్. అండ్ అలానే చూసుకుంటే డయాబెటీస్, అంటే కొంచెం డయాబెటిక్స్ ఉన్న వాళ్ళని కూడా, అంటే ప్రీ డయాబెటిక్ అంటే ఆ బార్డర్ లైన్ రేంజ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా షుగర్ ఎక్కువ అయినప్పుడు ఎక్కువ అవుతాయి ఇలాంటి ఇన్ఫెక్షన్స్. అలానే చూసుకుంటే బ్యాక్టీరియల్ వెజైనోసిస్, అంటే ఒకలాంటి గ్రేష్ డిశ్చార్జ్ వస్తుంది కొంతమందికి, అండ్ చాలా ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది అనమాట. సో దాన్ని బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటారు అటువంటి డిశ్చార్జ్ ని. సో ఈ బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటే ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి వెజైనాలో అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. సో ఈ గుడ్ బ్యాక్టీరియాకి బదులు బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చేస్తాయి అన్నమాట. సో దట్ విల్ కాజ్ ఇరిటేషన్, ఇచ్చింగ్, ఇంకా గ్రేయిష్ కలర్ డిశ్చార్జ్, ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ బ్యాక్టీరియల్ వెజైనోసిస్. అండ్ స్ట్రాబెర్రీ మొత్తం వెజైనా అంతా రెడ్గా అయిపోవడం, ఇచ్చింగ్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫెక్షన్కి స్వాబ్ అనేది, అంటే వెజైనల్ స్వాబ్ అనేది మనం ఇన్ఫెక్షన్ తీసి స్వాబ్ పంపిస్తాం అనమాట. అసలు ఏం ఇన్ఫెక్షన్ ఉంది, ఆ బ్యాక్టీరియాకి ఏమి యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి అంటే బెటర్ అనేది. సో ఖచ్చితంగా వెజైనల్ స్వాబ్ అనేది తీసుకోవాలి. అలానే యూరిన్ ఇన్ఫెక్షన్ చేయించుకోవాలి. అండ్ అలానే డయాబెటిక్, అంటే షుగర్స్ హై రేంజ్లో ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో ఈ బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఏదైతే ఉందో నాట్ ఓన్లీ ఫర్టిలిటీ కోసం ప్రాబ్లం కాకుండా, ఒకవేళ సపోజ్ వీళ్ళలో ఈ బ్యాక్టీరియల్ వెజైనస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఈ ఇన్ఫెక్షన్ వలన ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్ వలన బేబీ తొందరగా రావడం, ప్రీమెచ్యూర్ రప్చర్, అంటే రప్చర్ మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి రప్చర్ అయిపోవడం, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం, లో బర్త్ వెయిట్, అంటే బేబీ లో బర్త్ వెయిట్ లో పుట్టడం. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఇవన్నీ కాజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ నాట్ ఓన్లీ ఫర్టిలిటీ, ఇట్ విల్ ఎఫెక్ట్ ఈవెన్ ద ప్రెగ్నెన్సీ అనమాట. సో డెఫినెట్లీ ఈ ఇన్ఫెక్షన్స్ ని ఎరాడికేట్ చేయాలి. అండ్ అలానే హెల్త్ ని అది మొత్తం ఇన్ఫెక్షన్స్ లేకుండా క్లియర్ అప్ చేసుకుని అప్పుడు ఒక ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాలి. సో లోకల్ ఇమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్, అంటే ఒక లేడీ ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ వైట్, గ్రే, బ్లాక్, వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్, ప్రతి దానికి డిఫరెంట్, అంటే ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క బ్యాక్టీరియా, ఒక్కొక్క వేరే ఆర్గానిజం ఉన్నట్టు ఇండికేషన్ అన్నమాట అది. సో ఖచ్చితంగా అక్కడ స్వాబ్ తీసి పంపించి మనము వాట్ ఈస్ ద బ్యాక్టీరియా అనేది దానికి తగ్గ యాంటీబయాటిక్ ఇవ్వాలి. అండ్ అలానే చూసుకుంటే కొంతమందికి రికరెంట్గా, అంటే చాలా ఎక్కువగా వస్తుంటాయి ఇలాంటివి, తరచుగా వస్తుంటాయి. సో వాళ్ళకి లోకల్ ఇమ్యూనిటీ తగ్గిపోయినట్టు. సో అలాంటి వాళ్ళు ప్రోబయాటిక్స్ అని వస్తాయి, అంటే ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో దాన్ని పెంచడానికి
కొన్ని ప్రోబయాటిక్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని కొన్ని తినే పదాలు, ఇట్స్ సీన్ ఇన్ ద టాబ్లెట్ ఫామ్ అన్నమాట. సో వాటిని ప్రోబయాటిక్స్ అంటారు. సో ఈ ప్రోబయాటిక్స్ యూస్ చేయడం వల్ల గట్ హెల్త్, అలానే అంటే ఏదైతే ఇంటెస్టైనల్ హెల్త్ అది కూడా పెరుగుతుంది, అండ్ అలానే వెజైనల్ హెల్త్ అంటే క్రింద వెజైనా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో రికరెంట్ గా ఇలా వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రోబయోటిక్స్ అనేవి వాడాలి. సో ఈ ప్రోబయోటిక్స్ ఓన్లీ మీ గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన ప్రోబయోటిక్సే వాడాలి, ఎందుకంటే వెజైనల్ ఇమ్యూనిటీ పెంచడానికి వేరే ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో ఇవి కూడా వాడితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద vaginal health. So please like, share and subscribe Hira Fertility, and ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.